శ్రమలు కావివి మహిమ కిరణ
మీరు ఫలించండి, మీరు ఫలిస్తే నా శిష్యులు అవుతారు అన్నాడు. ఈ రోజు ఇక్కడ కూడిన ప్రతి వారిని కూడా అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు మీరందరూ ఎవరు? ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? ఎలా మొయ్యాలంట సిలువ? ఉపేక్షింపు. అక్కడ రాయబడిన మాత్రం ఒకసారి మళ్ళా చదువుకున్నాము, మూలవాక్యాన్ని ఒకసారి. అక్కడ అంటున్నాడు కదా, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ఏం చేసుకోనంట అంటే తనను తాను లెక్క చేసుకోకుండా తనకు తానుగా సాక్రిఫైస్ చేసుకుని దేవుని సన్నిధిలో సిలువను మొయ్యాలంట. ఇప్పుడు సిలువ అంటే వచ్చిన కష్టం. సిలువ అంటే అర్థం ఏంటి? మీ అందరికీ తెలిసిన మాట చెప్తారు, నాకు తెలుసు. అదేంటి చెప్పండి. సిలువ అనగా మీ అందరూ తెలిసిన సత్యం. చెప్పాలి, ఏంటిది అది? చెప్పండి అమ్మా గట్టి గారు. అది చెప్పడానికి కూడా శ్రమ పడుతున్నారు. శ్రమ అంటారు కూడా. శ్రమ ఏం చెప్తాను పోయినా దానికి కూడా కష్టపడాలా. సిలువ అంటే ఏంటి? ఇప్పుడు శ్రమ పోయాలా? మీరు ఏం పోయాలా? సిలువ అనే పదానికి అర్థం ఏంటంటే బాధ్యత. అర్థమైందంటే ఏంటంటే బాధ్యత. ఎందుకు బాధ్యత అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దేనికి వచ్చాడు? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చానన్నాడు. ఏమిటి తండ్రి చిత్తము? ఆయన మ్రాను మీద శాపగ్రస్తుడిగా బలి ఇవ్వటము తండ్రి చిత్తం. దేని మీద? మ్రాను మీద. గలతీయులకు రాసిన పత్రిక 5వ దేవుని వాక్కు వైపు మనసు పెడదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయము దేవుని వాక్కు వైపు మనసు పెడదాం. 12, 13, 14 వర్షాలు సార్ చదవండి. నీతిమంతుడు విశ్వాసం మూలంలో జీవించును. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను అనుసరించేవాడు వాటి వలన జీవించును. ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడు. ఇందును గురించి బ్రాహ్మణు యొక్క వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయము. యేసుక్రీస్తు ప్రభువు దేనికోసం వచ్చాడు? సిలువ అంటే ఏంటి? బ్రాహ్మణు. అర్థమైందా? 2 కర్రలతో చేయబడింది. ఈ సిలువను ఎప్పుడు చేస్తారు అంటే క్రీస్తు పూర్వం బాగా గుర్తుపెట్టుకోండి. మబ్బీలు అనేవాళ్ళు జీవితాన్ని గడుపుతున్న సందర్భంలో చీకటి కాలం అనేది 450 సంవత్సరాలు చీకటి కాలం అని ఉంటుంది. మలాకీకి మత్తయి సువార్తకు మధ్య ఉన్న ఆ గ్యాప్ పీరియడ్ చీకటి కాలము. అంటగా 450 సంవత్సరాలు చీకటి కాలము. ఈ చీకటి కాలంలో దేవుడు మాట్లాడటం మానేస్తాడు. 450 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడటం మానేసిన సందర్భంలో అప్పటిలో మబ్బీలు అనేవారు ఇశ్రాయేలు వారు ఒక పేరు కాల్చిన ఒక తెగవారు ఉన్నారు. వారు అలాంటి వారుగా ఉన్న సందర్భంలో వీరు తిరుగుబాటు తత్వం కలిగిన వారి రాజ్యాన్ని వారు తీసుకోవాలని రోమీల మీద తిరుగుబాటు చేసే లక్షణాన్ని కలిగిన వారు. ఆ రోమీల మీద తిరుగుబాటు చేస్తూ వీళ్ళలో నుంచి వచ్చిన వాడే బరబ్బా అనేవాడు. బరబ్బా అంటే తెలుసు కదా మీకు? ఎవరైనా ఏమన్నా బరబ్బా గురించి? అది ఇప్పుడు మనకైతే నక్సలైట్ అంటాం. కానీ గమనించి అప్పుడులో బరబ్బా అనేవాడు అక్కడ నుంచి వచ్చినవాడు. ఆ బరబ్బా అనే వ్యక్తి అక్కడి నుంచి వచ్చినవాడు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాడు అంటే రోమీల మీద తిరుగుబాటు చేసేవాడు. వాళ్ళు రోమీల మీద తిరుగుబాటు చేస్తున్న టైంలో రోమీలు ఏం చేయడం ప్రారంభించారంటే వాళ్ళ కోసము చెట్లను తీసుకుని ఆ చెట్ల మీద వాళ్ళకి ఒక సిలువలాగా కమ్మిని కట్టి 2 చెట్లు వేలాడబట్టి ఆ చెట్ల మీద పైన తారుకున్నవాడు పెట్టి కింద నిప్పు మంట పెట్టేసి నిప్పేవాడు వాడికి. అప్పట్లో ఆ శిక్ష అలా అమలుపరచేవాడు. అలాంటి శిక్షనే యేసుక్రీస్తు ప్రభువుకి అమలుపరచడానికి అనుమతించబడింది. కానీ దేవుడు లేఖన గ్రంథంలో రాయబడిన మాట
ప్రకారం చెట్టు కాదు. ఆయన ఏం చేయాలి తెలుసా? ఒకసారి లేఖన గ్రంథం నుంచి, పరిశుద్ధ లేఖన గ్రంథం 118వ కీర్తన, దేవుని వాక్యంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్న సందర్భాన్ని వచ్చి 118వ కీర్తన దేవుని వాక్య వెలుగులో ఆయన గురించిన ఆ మాట ఎందుకు అక్కడ ఉంది అనే విషయంలో చూసినట్టయితే 118వ కీర్తన 27వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు పరచుడి. ఉత్సవ బలి పశువు, గమనించండి. ఉత్సవ అంటే అర్థం ఏంటి అమ్మా? ఊరేగింపు. ఇప్పుడు ఊరేగింపుతో తీసుకువెళ్ళాలి. ఇప్పుడు చెట్టు మీద అటు ఊరేగింపుతో తీసుకెళ్లారు చెట్టు అయితే. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే 2 కర్రలను, ఓ చెట్టు కొమ్మలను 2 కమ్మ తీసుకొచ్చి బలిపీఠంగా చౌచౌకంగా, బలిపీఠం అంటే అర్థం ఏంటంటే చౌచౌకంగా ఈ కొన అనకూడదు. ఈ 4 కొనలు ఏ కొనలో అనకూడదు. దేనికి దానికి విడివిడిగా ఉండాలి కొనలన్నీ. అలా బలిపీఠాన్ని తయారు చేయాలి. మీరు నిర్మాణకాండంలో చూడండి, అలా బలిపీఠాన్ని తయారు చేసిన బలిపీఠం మీద ఉత్సవ బలి పశువును అనగా బలి పశువుగా ఈయన ఊరేగింపు తీసుకుని వెళ్ళి ఈయన బలియాగం చేయాలి. అందుకని వేదాల్లో కూడా అంటాడు, సర్వపాప పరివృత రక్తపోషణ వస్తుంది, తన రక్తం పరమాత్మ పునిదాన బలియాగం అంటాడు. అనగా మానవాళ్ళందరి నిమిత్తం రక్తం చిందించాలి, రక్తం చిందించేవాడు పరమాత్ముడై ఉండాలి, పునిదానం చేయాలి, బలియాగం అవ్వాలి. గమనించండి, బైబిల్ చెప్తుంది అదే, వేదాలు చెప్తున్నవి అదే, పురాణం చెప్తుంది అదే, ప్రపంచ మత గ్రంథాలను చెప్తున్నవి ఒకటే. రక్తము చిందించింది మానవునికి ప్రాయశ్చిత్తం కలదని బైబిల్ సాధిస్తుంది. అన్ని గ్రంథాలను, మత గ్రంథాలు ప్రపంచ దేశాల మొత్తం ఘోషిస్తున్నమాట అదే. కనుక ఆయన రక్తం చిందించాలి అంటే ఏం చేయాలి? దీని మీద బలియాగం అవ్వాలి. ఈయన బలియాగం అవటానికి ఏం చేస్తాడు? తన బాధ్యత. అందుకనే ఆయన సిలువను మోసినంతగా తనకు తాను రిక్తునిగా చేసుకొని రాయబడి ఉంది. ఎలా చేసుకున్నాడట? రిక్తునిగా తనకు తాను తగ్గించుకొని తన బాధ్యతను నెరవేర్చడానికి వచ్చాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు అదే బాధ్యత కాకపోతే 3 పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారు పారిపోయాను రాయబడి ఉంది. తెలుసా? 3 పర్యాయాలు యేసు ప్రభువారు పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? రాళ్లతో కొట్టడానికి, రాళ్లతో కొట్టబోతే అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకు? ఆయన పొందవలసిన మరణము కాదు, ఆయన పొందవలసిన మరణం ఉంటుంది, ఆయన బాధ్యత ఉంటుంది. ఏంటో తెలుసా? ఆయన శిలువ మీద బలియాగం అవ్వాలి. ఆ మ్రాను మీద బలియాగం అవ్వాలి. బలియాగం కాకపోతే మానవాళి యొక్క శాపమును ఎవరూ పరిహరించలేరు. మానవాళి యొక్క శాపం పరిహరించబడాలంటే ఆయన మానవ మీద బలియాగం అవ్వాలి. బలియాగం అవ్వాలంటే ఆయన బాధ్యత ఏంటో ఆయన గుర్తెరిగాడు. కనుక ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆ శిలువ మీద బలియాగం అయ్యాడు. అందుకని పేతురు అంటాడు, ప్రభా ఇది నీకు దూరం అవ్వదుగా అన్నాడు. అలా మాట్లాడకయ్యా, నేను అనుభవించడానికి అది అనుభవించడానికి వచ్చాను. అయితే నేను కూడా దాంట్లో పాలిపోవలసిన అవుతానంటే నేను పొందవలసిన బాప్తిస్మం వేరవుతుంది అంటాడు. తెలుసా ప్రభువారు అక్కడ ఆల్రెడీ యేసు ప్రభువారు ఏం పొందాడు? మళ్ళీ మాట్లాడాడు, నేను పొందవలసిన బాప్తిస్మం వేరవుతుంది అంటాడు. మళ్ళీ కారణం ఏంటంటే శ్రమలనే బాప్తిస్మం. ఈ రోజున పెద్దలు బిడ్డరా, బాధ్యత. సిలువ అంటే ఏమి చెప్పండి? సిలువ అంటే ఏంటి? బాధ్యత. ఇప్పుడు ఈ బాధ్యతను విడిచిపెట్టకూడదు. ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దాం. మన యొక్క జీవితంలో మనకి ఇవ్వబడిన బాధ్యతలు 7 రకాలైన బాధ్యతలు. వాటిని క్లుప్తంగా సమయాన్ని బట్టి దేవుని సేవలకు అప్పగించబడిన సమయాన్ని బట్టి మీకు పంచుకున్నాం. 7 రకాలైన బాధ్యతలు. ఈ రోజున ఒక క్రైస్తవులుగా ప్రవచించాడు, తన సిలువని ఎత్తుకుని, అనగా నా బాధ్యతను నేను ఎత్తుకుని ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభువుని వెంబడించాలి. నా బాధ్యత ఏమిటి? ఒక వ్యక్తికి ఉండవలసిన బాధ్యతలు 7. ఎన్ని బాధ్యతలమ్మా? 7 బాధ్యతలు. ఈ 7 బాధ్యతల గురించి క్లుప్తంగా మీతో పంచుకుంటున్నాం. మొట్టమొదటిగా వ్యక్తిగత బాధ్యత. ఏం బాధ్యత ఉండాలి? నీ వ్యక్తిగతంగా నీకు బాధ్యత ఉండాలి. మొట్టమొదటిగా నీ లైఫ్ గురించి నీకు ఒక బాధ్యత ఉండాలి. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా తన గురించి తన బాధ్యత ఎప్పుడు మర్చిపోతాడు చెప్పండి? తెలుసా మీకు? తన గురించి తన బాధ్యతను మర్చిపోతాడు ఎప్పుడు తెలుసా? ఎప్పుడు చెప్పాలమ్మా? ఎప్పుడు మర్చిపోతాడు? తన గురించి తన బాధ్యత మర్చిపోతాడు. ఇతరుల గురించి ఆలోచించడం. ఎప్పుడు భర్త తిట్టాడు, పలికిపోయాడు. ఈ అక్కయ్య భర్త గురించి ఆలోచిస్తూ ఉండేది. తిండి తెప్పడం ఏముండదు. ఏంది తిన్నావంటే ఏం తినేది? తినబుద్ధి కాకుండా నీ తిట్టేళ్ళాడుగా అట్టా వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళిపోయింది ఆలోచన? తిట్టేళ్ళాడుగా. ఇప్పుడు నీ గురించిన బాధ్యత నీకు లేదు.
అంటే ఇతరుల గురించి ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం ప్రారంభించావో అప్పుడు నీ బాధ్యతను మర్చిపోతావు. వ్యక్తిగతంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నీకు బాధ్యత ఉండాలి. బైబిల్లో దేవుడు సెలవిస్తున్నమాట, నీ ప్రవర్తనే నీ గురించిన బాధ్యత. నీ ప్రవర్తన అనేది నిన్ను గురించిన బాధ్యత, నీ ప్రవర్తన తెలియజేస్తుంది. నువ్వు ఎంతవరకు నిన్ను గురించి నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు. అందుకనే ప్రభువు ఆజ్ఞలో ఒక ఆజ్ఞ చెప్పాడు, 2వ ఆజ్ఞ ఏమని? నిన్ను వలే. అంటే అర్థం ఏంటి? ఇక్కడి నుంచి తనాలని చెప్తా. ఏమని తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాటకి అర్థం చెప్పారు. అర్థం ఇది అని చెప్పారు. చెప్పండి అమ్మ, చెప్పాలి. నిన్ను వలే ఏంటి అర్థం? సెపరేట్గా చెప్పారు బాధ్యత. చెప్పాలి. అదే అసలు దేవుని సేవకులు అంటే సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. మళ్ళా పాస్టర్ గారు అడిగి చెప్తానన్నాడు, మా సంఘంలో ఎవరు చెప్పలేదని చెప్పేసి చెప్తాను. అందరూ చెప్తాను. చెప్పండి. అలా చెప్పలేదు. చెప్పండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ దేవుడు ఎందుకు ఊరిని చెప్పలేదండి. బైబిల్లో ఏది ఊరిని దేవుడు ఆశించలేదు. ఎందుకంటే తనకు తాను ప్రేమించుకునే లక్షణాలు మనిషి దగ్గర ఉండవు. అమ్మ వినండి బాగా. తాను ప్రేమించుకునే వాళ్ళు ఉండరు. ఎక్కువ శాతం తనకు తాను చెప్పించుకునే వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఈ బతుకు ఈ జీవితం ఎందుకో అనవసరం ఎడలో పుట్టా ఆడలో పుట్టే ఎంత బాగుండేదో, అనవసరం ఈ మురుగువాడు పుట్టా ఆ చూడు ఆడదా అబ్బా మా ఫ్రెండ్స్ చూడు ఆడ పుట్టి ఎంత బాగుండేదో. తనకు తాను ప్రేమించుకునే లక్షణం ఉండదు. ఎందుకంటే పక్కన వైపు చూడంగానే స్టార్ట్ అయింది మనకి. ఇక్కడ మంచి బట్టలు పెట్టుకుని చాలు, నా బట్టలు ఉన్నాయి ఎందుకు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నీ ఆత్మీయ జీవితంలో, నీ భౌతికమైన జీవితంలో, ఫిజికల్ గా స్పిరిచువల్గా నీ లైఫ్ని ఎప్పుడు నేను కించపరుచుకొని మాట్లాడకూడదు. నేను తక్కువ చేసుకోవద్దు. ఎప్పుడు నీ నోటి మాట నీకు తీర్పు తీర్చింది. నిజంగా నేను పనికిమాలదాన్ని అనుకున్నాను, నిజంగా నువ్వు పనికిమాలదాన్ని అవుతావు. నేను పనికొచ్చేవాడినే అనుకో. కొన్ని తిట్లు మీతో చెప్తాను, ఇంటికి వెళ్ళి తెచ్చాను. చాలా మంది తల్లిదండ్రులు చెప్తారు, ఏమంటారు? ఒరే గాలి రా అంటారు, పనికిమాలదానికి రా అంటారు, చెడిపోయిన దానికి రా అంటారు, సమస్యడు రా అంటారు. అది ఎందుకు అర్థం కాదు. పక్కనుడు సమస్యడు అంటే ఓ రోజు అంటే ఇట్లాగే మందుడు వాక్యం చెప్తా, వాక్యం అయిపోయిన సేవకుడు అన్నాడంట, అయ్యా అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన చేయడమా, ఎవరైనా ప్రార్థన చేసేవాడు కనబడదు ఏకీభవించడం చెప్పారు. చెప్పగా ఒక అక్కయ్యకి మంచి విశ్వాసంగా అక్కయ్య ప్రార్థన చేస్తుంది. ప్రభానికి స్తోత్రమయ్యా, గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త మనకి అవునయ్యా అని చెప్పి పండుగ ప్రారంభించారు. ఇక అక్కయ్య దేవుని స్తోత్రించడం ప్రారంభించి అయిపోయిన తర్వాత అక్కయ్య కట్టించుకోవడం ప్రారంభించింది. అయ్యా పరిపాలదానయ్యా, తిరిగి పరికరాదానయ్యా, తీసివేయబడిందన్నయ్యా, అనగల పక్కన అవునయ్యా తీసివేయబడిందయ్యా, అయ్యా నీ సన్నాసిదానయ్యా, తేలికి పరికరాదయ్యా, ఒక ఇంటికి అవునయ్యా నిజమేనయ్యా. ఏమో ప్రార్థన ఆపాలో ఎందుకు చేయాలో అర్థం కావట్లా. పక్కన ఏమంటారు? అవునయ్యా అంటున్నారు. పాస్టర్ గారు చెప్పాడు కదా, ఏమో మధ్యలో కంటిన్యూ చేస్తూనే ఉంది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమే నేను పనికి పడదా. Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. విష్ యు
happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year.